హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, వీడియో ఓపెన్ చేయగానే ఏంటి ఇవేలు అనుకుంటున్నారా? ఇవే అండి, మేము మా ఇంట్లో ఎలాంటి ఎరువులు కెమికల్స్ లేకుండా పండించిన పచ్చి పసుపు పంట అంటే ఎన్ని ఎకరాలు అనుకున్నారు. కేవలం 4 పచ్చి పసుపు కొమ్ములతో నియర్లీ 2 kgs పచ్చి పసుపు వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం, అలాగే ఇంత పసుపు పండడానికి మాకు ఎన్ని నెలలు టైం పట్టింది, ఇంకా ఏ నెలలో అయినా పెరుగుతుందా లేదా అనే వీడియో కంటిన్యూ అవుతుండగా తెలుసుకుందాం. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే దీని నుండి సింపుల్గా పసుపుని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఇందులో ఎక్కువ శాతం పసుపుని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. అలాగే కొన్ని గడ్డల్ని మళ్ళీ భూమిలో నాటుదాం అనుకుంటున్నాం అనమాట. సో ఫిక్స్ అయిపోయినాం ఈ పసుపుని చూడంగానే, ఇప్పటి నుండి మా ఇంట్లోనే పసుపుని పండించుకోవాలి అని. ఈ పచ్చి పసుపు గడ్డల నుండి పసుపుని ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసిందైతే తప్పకుండా షేర్ చేస్తాను. ముందైతే దీన్ని భూమిలో నుండి తవ్వి తీస్తాం కాబట్టి కొంచెం సేపు వాటర్లో వేస్తున్నాము. ఈ పసుపు పండడానికి మాకైతే నియర్లీ 9-10 months పట్టింది. ఖచ్చితంగా ఎన్ని మంత్స్ పడుతుందో అని అయితే నాకు తెలియదు. అమ్మ వాళ్ళు పసుపు కొమ్ములు నాటిరు, కానీ ఎప్పుడూ ఒకసారి వాటర్ పోసేవాళ్ళు, అంత పట్టించుకునే వాళ్ళైతే కాదు. ఏ నెలలో అయినా పండించుకోవచ్చండి. నల్లరేగడి నేల అయినా ఎర్ర నేల అయినా ఏదైనా సరే. మా ఇంట్లో అయితే నార్మల్ మట్టిలోనే పెట్టినాం, అయినా సరే అంత పసుపు వచ్చిందంటే చాలా హ్యాపీ అనిపించింది. చెప్పిన కదా మళ్ళీ కొన్ని పసుపు గడ్డల్ని నాటుతామని. అంతకుముందు పెట్టినప్పుడు నార్మల్ మట్టిలోనే పెట్టినామని చెప్పిన కదా, ఈసారి అయితే ఎర్రమట్టి నేలలో పెడుతున్నాము. చూడాలి ఎంత వస్తుందో. ఫస్ట్ టైం మేము పెట్టినప్పుడు 4 కొమ్ములకే 2 kgs వచ్చింది కాబట్టి ఈసారి అయితే ఎక్కువ పెడుతున్నాం. దాదాపు 8-9 గడ్డలు అట్లా పెడుతున్నాము. ఇంకా వాటిని భూమిలో నాటిన తర్వాత నేను మా బిడ్డలు కలిసి నానబెట్టిన పచ్చి పసుపు పొట్టు మొత్తం తీసేస్తున్నాం. నేనైతే పచ్చి పసుపు నుండి పసుపును ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైము కాబట్టి యూట్యూబ్లో చూసిన ఎట్లా చేయాలి అని 2 రకాలుగా చేస్తుర్రు. ఒకటి వచ్చేసి ఇప్పుడు మేము చేస్తున్నట్లు, రెండవది వీటన్నింటినీ వేడి నీళ్ళలో ఉడకబెట్టి మళ్ళీ వాటిని ఎండబెట్టి మిక్సీ పెట్టి చేస్తుర్రు అనమాట. నాకైతే ఉడికించడం కంటే ఇట్లా పచ్చిదే ఎండలో ఎండబెట్టి చేయడం మంచిదనిపించింది. సో నేనైతే ఆ ప్రాసెస్నే ఫాలో అయినా. మేమైతే ఇట్లా అన్నిటినీ తురుముకున్నాం. తురమడం ఇబ్బంది అనిపిస్తే సన్నగా చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా సన్నగా తురుముకోవడం వల్ల తొందరగా ఎండిపోతుంది, అంతేకాకుండా సన్నగా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా పౌడర్ అవుతుంది. సమ్మర్లో ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి 3-4 days ఎండలో పెడితే బాగా ఎండిపోతుంది. ఇంకేముంది, ఇట్లా ఎండిన తురుముని మిక్సీ పట్టుకోవడమే. చూసారు కదా దాదాపు 2 kgs పచ్చి పసుపుకి ఎంత పసుపు వచ్చిందో. నేనైతే ఫస్ట్ టైం అంత పసుపుని చూసినప్పుడు మా అమ్మకి, అక్కకి, చెల్లికి, నాకు కొంచెం షేర్ చేసుకోవచ్చు అనుకున్నా. బట్ ఫైనల్గా మనకు వచ్చిన పసుపు అయితే ఇది కొంచెమే వచ్చింది కాబట్టి ఇంకా నేనే ఉంచుకున్నా. ఫైనల్గా మిక్సీ పట్టుకున్న పసుపును ఒకసారి జల్లెడ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, మిగిలిన దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. ఇదండి, మేమైతే సింపుల్గా పసుపును తయారు చేసుకున్నాం. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొత్త వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.